మనందరి గురువుగారైన మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన డాక్టర్ కరడారాయణ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాస్టర్స్, ఈరోజు ఆత్మ పరిశీలన బుక్ లో చాప్టర్ 4 గమనించడం ద్వారా స్వేచ్ఛ గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. మమేకమైపోవడం అనే సమస్యను పరిష్కరించడానికి ప్రజలు నానా రకాల పద్ధతులను, సాధనలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అవి పని చెయ్యవు. అంటే సాధనలు అవన్నీ ఏమి కాదు. మరి ఈయన మెథడ్ చెప్తారు చూద్దాం. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ మూర్తిమత్వపు స్థాయిలోనే ఉండి, మూర్తిమత్వపు వాహనాలతోనే మమేకమై ఉన్నంత కాలం ఏ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. నేను నాదితో కలిసి ఉన్నంత వరకు ఏమాత్రం మార్చలేము. ఆ నేను నాదిని దాటండి అన్నట్టు చెప్తున్నారు ఆయన. మళ్ళీ ఒకసారి చదువు. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ మూర్తిమత్వపు స్థాయిలోనే ఉండి, మూర్తిమత్వపు వాహనాలతోనే మమేకమై ఉన్నంత కాలం ఏ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. అంటే దానితో మమేకమై ఉన్నప్పుడు, దాని నుంచి విడివడిగా ఉన్నప్పుడు సాధించవచ్చు. కానీ దాంతో మమేకమై ఉన్నప్పుడు దాన్ని సాధించడం కష్టమవుతుంది. మనిషి యాంత్రిక స్వభావం చేతుల్లోనే ఆ సమస్య ఉన్నంత కాలం అతను నిస్సహాయుడుగానే ఉండిపోతాడు. యాంత్రికంగా జీవించినప్పుడు మనిషి యాంత్రిక స్వభావం చేతుల్లోనే ఆ సమస్య ఉన్నంత కాలం అతను నిస్సహాయుడుగానే ఉండిపోతాడు. అంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం ఉండదు, దాని నుంచి ఏం నేర్చుకోవాలనే ప్రయత్నము ఉండదు. యాంత్రికంగా ఉన్నప్పుడు, దాన్ని దాటినప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తాం. తాత్కాలిక సహాయం అందించడం కుదురుతుంది, కానీ వ్యక్తి తన అసలైన ఆత్మకు చెందిన లోకంలోకి ప్రవేశించడం మొదలు పెట్టినప్పుడే శాశ్వత సహాయం అందే అవకాశం ఉంటుంది. ఒక్కరొక్కరు చదువు. తాత్కాలిక సహాయం అందించడం కుదురుతుంది అంటే తాత్కాలికంగా ఇప్పుడు మాటలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, గమనించాలి అని చెప్పడం అనేది అందించబడుతుంది ఎక్కడైనా సరే. కానీ వ్యక్తి తన అసలైన ఆత్మకు చెందిన లోకంలోకి ప్రవేశించడం మొదలు పెట్టినప్పుడే శాశ్వత సహాయం అందే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆత్మతో ఎక్కడుంటుంది? ఆత్మ మహాకారణ లోకాల్లో ఉంటుంది. ఆ ఆత్మతో కనెక్ట్ అయినప్పుడే కుదురుతుందన్నమాట దాన్ని మార్చడానికి. అంటే అక్కడ కానీ అసలు విషయం తెలియదు. ఇప్పుడు జ్ఞానం వింటున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ప్రతి విషయము మన లోపల లోపంగా ఉండదు కదా. కొన్ని సంస్కారాలు ఉండిపోయి ఉంటాయి కదా, గతంలో కొన్ని నేర్చేసుకొని ఉండుంటాం కదా, కొన్ని నేర్చుకొని ఉంటాయి, కొన్ని నేర్చుకున్నవి ఉంటాయి. ఇప్పుడు మనము సహజంగా జ్ఞానం వింటూ ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అన్నీ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అనే ఒక భావన వచ్చి ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అదే మనం మన ఆత్మతో కనెక్ట్ అయితే ఆల్రెడీ నేర్చుకున్న వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము, నేర్చుకోని వాటిని మళ్ళీ ఇక్కడ నేర్చుకొని ఆత్మలోకి పంపించగలుగుతాం. రెండు వేరియేషన్స్. ఇప్పుడు ఈ జన్మ ఏ అనుభవం కోసం, ఏ ప్రణాళిక కోసం వచ్చామనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ తగ్గట్టుగా ఆ అనుభవాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం ఆత్మతో కనెక్ట్ అయితే. అలా కనెక్ట్ అవనప్పుడు వేరే వాళ్ళ అనుభవం, ఆ అనుభవం నాకు కావాలనిపిస్తుంది, ఇంకొకరి అనుభవం కావాలనిపిస్తుంది, ఇట్లా దర్శనా పర్చనా పడుతూ ఉంటుంది. కానీ మన ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు మన
పూర్తిగా క్లారిటీ ఉంటుంది. అది పాయింట్ అర్థమైందా? మనల్ని విముక్తం చేసుకొని మన స్వేచ్ఛ వైపు పురోగమించేలా సహాయపడడానికి ఉపయోగించుకోగల పద్ధతి ఒకటి ఉంది. గమనించడమే ఆ పద్ధతి. అంటే మనల్ని మనం స్వేచ్ఛ వైపు నడిపించుకోవడం కోసం మనల్ని మనం గమనించుకోవాలా. గమనించుకుంటేనే మనం ఆ పని చేయగలుగుతాం. మీరు పనులు చేస్తుండగా గమనించండి. మీ భావోద్వేగాలను గమనించండి. మీ ఆలోచనలను గమనించండి. మీ ప్రతిచర్యలను గమనించండి. అంతిమంగా మీరు గమనిస్తున్న వస్తువు లేదా విషయం మీరు కాదు అనే గ్రహణను మీలో సృష్టించుకుంటారు. మనం చూస్తున్నది మనం కాదు అని ఆ మమేకం అవ్వకుండా చూడగలుగుతాం. అలా మళ్ళీ చదువు. గమనించడమే ఆ పద్ధతి. మీరు పనులు చేస్తుండగా గమనించండి. మీ భావోద్వేగాలను గమనించండి. పనులు చేస్తున్నప్పుడు గమనించండి. ఇప్పుడు బయట కర్మ చేస్తున్నాం. ఆ కర్మ చేసేటప్పుడు లోపల భావోద్వేగాలు ఏ ఇది నా నెత్తిన పనేసింది, ఒక పక్క పని చేస్తుంటాం, చేస్తూ లోపల తిట్టుకుంటుంటాం. అలా తిట్టుకుంటున్నామా, లేక సేవ అనే భావంతోనే చేస్తున్నామా, మరి ఎలా చేస్తున్నాము అనేది మనల్ని మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. బయట కర్మ చేస్తే సరిపోదు, లోపల ఉన్న ఆ భావన కూడా మనం గుర్తించగలగాలి. మీ భావోద్వేగాలను గమనించండి. మీ ఆలోచనలను గమనించండి. ఏ ఆలోచనలు ఎటుపోతున్నాయో గమనించండి. వామ్మో ఎటో వెళ్ళిపోతున్నాయని మనం అక్కడ స్టాప్ చేయాలా. ఈ స్టాప్ చేసే డ్యూటీ ఎవరిదే? మనదే. ఒకరున్నారు, ఒక సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ అంతగా క్రియేట్ చేయలా, కానీ వాళ్ళ ఆలోచనలలో వాళ్ళ కోసం ఏదో క్రియేట్ చేసేసాము, వాళ్ళని ఏదో ఇరికిచ్చాలని చేసేసామని వాళ్ళ ఆలోచనలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి నేను అన్నా, నీ నీ పాజిటివ్ వేవ్స్ అన్ని కాస్త నెగిటివ్ వేవ్స్ గా వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ అంత సిచ్యువేషన్ ఏమీ జరగలేదు, బట్ నీకు ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నువ్వు ఆలోచనలు అక్కడ కట్ చేయకపోయావో మళ్ళీ ఇంక అయిపోతుంది. అలాగా మన ఆలోచన ధోరణి ఎంత దూరం వెళ్ళిపోతుందో గమనించాల. అది పోతూ ఉంటే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని స్టాప్ చేయగలగాలి మనం. అందుకని బయట కర్మ చేస్తున్నప్పటికీ మన లోపల ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనం గమనించుకోవాలి. లోపల న్యూట్రల్ గా ఉండి చేయగలుగుతున్నామా, సేవ అనే భావంతో చేస్తున్నామా, ఏం చేస్తున్నాం, ఎట చేస్తున్నాం? బయటికి చేస్తూ లోపల నానా బూతులు తిట్టుకుంటుంటాం, ఏం లాభం చేసి కూడా. అలాగా మన లోపల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయని గమనించాలి మనం. మీ ఇది బాగా ప్రాక్టికల్. ఏ విషయమైనా సరే ప్రాక్టికల్ చేయండి. ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎంత చెప్పినా ఎంత విన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ కన్ఫర్మ్ గా ఉండాలి. మీ ప్రతి చర్యలను గమనించండి. అంతిమంగా చెప్పమ్మా. అంతిమంగా మీరు గమనిస్తున్న వస్తువు లేదా విషయం మీరు కాదు అనే గ్రహణను మీలో సృష్టించుకుంటారు. అంటే ఓయమ్మో ఇన్ని ఆలోచనలు వెళ్ళిపోతున్నాయా, అంటే నేను ఇంతవరకు పోతుందా, అది నేను ఒకటి కాకూడదు, ఇలా నా ఆలోచనలు ఉండకూడదు అని అనుకుంటామా లేదా? ఆ విధంగా మీ యంత్రాంగం నుంచి, మీ యంత్రాంగపు వ్యక్తీకరణల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. ఈ ఇది విధంగా జ్ఞానం కాదు. చూస్తున్నప్పుడు అంటే దాని నుంచి మమేకం అవ్వకుండా సపరేట్ చేసుకోవడం నేర్చుకుంటాం. ఇది జ్ఞానం కాదు, అనుభవం. అనుభవం. ఆ అనుభవం అయ్యింది కదా ఇప్పుడు. మనం కర్మ చేస్తున్నప్పుడు మన భావోద్వేగాలు ఎలాగున్నాయి, ఆలోచనలు ఎలాగున్నాయి, మన రియాక్షన్ ఎలా ఉంది, వీటన్నింటిని గమనించాలి కదా. ఈ గమనించడం ద్వారా ఏమొస్తుంది?
అనుభవం వస్తుంది. ఆ అనుభవంతో మనము వాటితో మమేకం అవ్వకుండా వాటిని పక్కకు పెట్టేస్తాం, ఎక్కడికక్కడ కట్ చేస్తాం. ఇవన్నీ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంది కదా, ఊరకే అయిపోదు కదా. ఉమ్. మీరు గమనిస్తున్న కొద్దీ మీ ఆత్మకు దగ్గరగా ఉండి మీ మూర్తిమత్వం కాని దాని నుంచి ఇంకా దూరం వెళ్తారు. ఉమ్. మూర్తిమత్వం కాని దాని నుంచి దూరంగా వెళ్తాం, ఆత్మతో కనెక్ట్ అయిపోతాం. గమనించే కొద్దీ ఈ భావోద్వేగాలు, ఈ ఆలోచనలు, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని చూడగానే వెనక కర్మల యొక్క ఫలితం, ఆ కర్మల గుణాల యొక్క ఫలితం, ఇలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉండి మనకు అర్థమవుతూ ఉంటాయి. మీరు గమనించడం కొనసాగిన కొద్దీ మీ మూర్తిమత్వపు వాహనాలపైన, అవి చేసే పనులపైన మీరు ఇంకా ఎక్కువ నియంత్రణ పొందగలుగుతారు అని తెలుసుకుంటారు. ఏంది? మీరు గమనించడం కొనసాగిన కొద్దీ ఉమ్. మీ 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 మూర్తిమత్వపు వాహనాలపైన, అవి ఉమ్. చేసే పనులపైన మీరు ఇంకా ఎక్కువ నియంత్రణ పొందగలుగుతారు అని తెలుసుకుంటారు. ఉమ్. అంటే అంతకు ముందు నియంత్రణ లేదు, మన మూర్తిమత్వం మీద, వాటి వాహనాల మీద, అంటే ఇంద్రియాలు వీటన్నిటి మీద నియంత్రణ పెట్టుకోగలుగుతాం. ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్. ఆలోచనలు ఆన్ అంటే ఆన్, ఆఫ్ అంటే ఆఫ్, అలా. ఉమ్. చివరకు మీరు మీ నియంత్రణ కోల్పోకుండానే మీ వాహనాల నుంచి వాస్తవంగా విడిగా ఉండే సమయం కూడా వస్తుంది. నియంత్రణను చివరకు లావణ్య, మీరు నియంత్రణ. మీ ఆ. నియంత్రణ కోల్పోకుండా ఉమ్. చివరకు మీరు మీ నియంత్రణ కోల్పోకుండానే మీ ఉమ్. వాహనాల నుంచి వాస్తవంగా విడిగా ఉండే సమయం కూడా వస్తుంది. అంతే కదా, ఇప్పుడు మన ఆలోచనల నుంచి వీటి నుంచి సపరేట్ గా ఉండగలుగుతున్నామా లేదా? ఎందుకు ఉండగలుగుతున్నాం? ఆన్ ఆఫ్ అనేది యూజ్ చేస్తూ ఆ వాహకాలను పక్కన పెట్టి మనం ఉండగలుగుతున్నాం. ఉమ్. ఆ నియంత్రణ ఉంది కాబట్టి. నియంత్రణ లేకపోతే వాటి పని వాటి చేస్తూనే ఉంటది ఇంకది. ఉమ్. మీరు మీ శరీరం కాదు అనే అనుభవం పొందడమే మొదటి పురోగతి. అంటే మీరు శరీరం కాదు, ఆత్మనే అని. అంటే శరీరము అంటే ఈ జన్మకే కదా శరీరము, జన్మ జన్మలకి శరీరం మారుతూ ఉంటుంది కదా. ఓ అని ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడు మనకి మన ఆలోచనల మీద, మన ఇంద్రియాల మీద, వీటన్నిటి మీద నియంత్రణ వస్తుంది. ఉమ్. మీరు మీ భావోద్వేగపరమైన స్వభావం కాదు అని గ్రహించడం రెండవ పురోగతి. ఉమ్. మీరు మీ మానసిక శరీరం కాదు, మీ ఆలోచనలు, జ్ఞానం, అభిప్రాయాలు లేదా కలలు కూడా కాదు అని మీరు గ్రహించడం మూడవ పురోగతి. అది మిమ్మల్ని జ్ఞానోదయ శిఖరానికి చేర్చుతుంది. మళ్ళీ చెప్పది. మీరు మీ శరీరం కాదు అనే అనుభవం పొందడమే మొదటి పురోగతి. ఉమ్. మీరు మీ భావోద్వేగపరమైన స్వభావం కాదు అని గ్రహించడం రెండవ పురోగతి. ఉమ్. మీరు మీ మానసిక శరీరం కాదు, మీ ఆలోచనలు, జ్ఞానం, అభిప్రాయాలు లేదా కలలు కూడా కాదు అని మీరు గ్రహించడం మూడో పురోగతి. అది మిమ్మల్ని జ్ఞానోదయ శిఖరానికి చేర్చుతుంది. అంటే కళలు కూడా కాదు, కళలు కూడా దాటేయమంటున్నాడు ఆయన. ఉమ్. ఓకే. మూర్తిమత్వం అనేది మీరు నడిపే ఓ కారు లాంటిది. ఉమ్. మీ యంత్రాంగం పనిచేస్తుండగా మీరు గమనించవచ్చు. మీ భౌతిక శరీరాన్ని గమనించడానికి అరగంట, భావనామయ శరీరాన్ని గమనించడానికి అరగంట, మానసిక శరీరాన్ని గమనించడానికి బహుశా ఓ గంట సమయాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు.
అంటే ఇక్కడ శరీరము కాదు, బుద్ధి కాదు, మనసు కాదు, ఆ కలలు కాదు, ఇవన్నీ ఏమీ కాదు అని అనుకున్నప్పుడు ఉండే విధానం వేరుగుంటది. అప్పుడు ఆ చైతన్యంగా చూడగలుగుతాం. ఓకే, ఇప్పుడు చదివిన లైన్ మళ్ళీ ఒక్కసారి చదువురా. మీ భౌతిక శరీరాన్ని గమనించడానికి అరగంట, భావనామయ శరీరాన్ని గమనించడానికి అరగంట, మానసిక శరీరాన్ని గమనించడానికి బహుశా 1 గంట సమయాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఆ, అంటే ఒక్కొక్క దాన్ని అరగంట సేపు గమనించి వాటిని సరి చేసుకోమన్నట్లు గమనించమంటున్నారు. అరగంట అరగంట స్పెండ్ చేయండి మీరు. ఇవన్నీ ప్రాక్టికల్ చేస్తే గానీ అర్థం కాదురా. ఎంత థియరీ విన్నా ప్రాక్టికాలిటీలో ఉండాలా. ఉమ్, ఆ సమయాల్లో అవి చేసే పనులకు పేర్లు పెట్టడానికి ప్రయత్నించండి. ఉమ్, ఉదాహరణకు, మీ భావోద్వేగాలను గమనించి, ఈ భావాన్ని భయం అంటారు, ఇది ద్వేషం, ఇది అసూయ, ఇది దురాశ అని అనుకోండి. ఇది ద్వేషం, ఇది అంటే వాటికి పేర్లు పెట్టి అక్కడ వచ్చిన దానికి ద్వేషమా, అసూయ ఏంటి అనేది గుర్తించండి అంటున్నారు ఆయన. పేర్లు పెట్టండి అంటే మీరే తెలుసుకొని మీకు వచ్చిన దాన్ని మీరే సరి చేసుకోండి. అలా సరి చేసుకోకపోతే కుదరదు. అది ఈ భావోద్వేగాలకు సంబంధించిన వస్తువుతో మీరు మమేకమైపోతే కనుక మీరు వాటిని చూడలేరు. ఉమ్. కానీ అంటే ఫస్ట్ మమేకమై చూడాలి. మమేకమై చూశాక అవి సరిగా లేవు కాబట్టి వాటికి దూరం అవ్వాలి. దూరం అంటే ఎలా దూరం అవుతాం? దాని యొక్క ఫలితాన్ని మనము ఎదుర్కొంటుంటాం. ఆ ద్వేషం యొక్క ఫలితాన్ని, వామ్మో ఈ ద్వేషం యొక్క ఫలితం ఇలా ఉందా, మనకొద్దురా బాబోయ్ అనిపిస్తుంది. అది వెంబడినే వదిలేయడం నేర్చుకుంటామా లేదా? అంటే ఫస్ట్ మమేకం అవ్వడం అనేది జరుగుద్ది. దాని యొక్క ఫలితాన్ని చూశాక వదలడం అనేది జరుగుద్ది. రెండు జరుగుతాయి. అందుకని ఎమ్మండే మమేకం అయిన అంటే మమేకం అవ్వకుండా దూరంగా ఫస్టే పెట్టాలి అంటే కుదరదు. ఫస్ట్ మమేకం అయ్యాక దాని యొక్క రిజల్ట్ చూశాక అప్పుడు దాన్ని దూరంగా పెట్టడం అనేది జరుగుద్ది. కానీ మీరు వాటిని గమనించడానికి ప్రయత్నిస్తే కనుక అంతిమంగా జరిగేది ఏమిటంటే, మొదట మిమ్మల్ని మీరు ఆ భావోద్వేగాలకు చెందిన వస్తువు లేదా విషయాల నుంచి వేరు చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు చెప్పిల్ల ఫస్ట్ గమనించాక వేరు చేయగలుగుతాం. అలాగని మమేకం అవ్వకుండా ఉండం, అవుతాము. అయ్యే రిజల్ట్ చూస్తాం, రిజల్ట్ దూరం అవుతాం. అది తర్వాత ఆ భావోద్వేగాల నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలుగుతారు. గమనించడం అనేది మిమ్మల్ని మమేకమైపోవడం నుంచి దూరం చేస్తుంది. అంతే, గమనించాం కాబట్టి ఓహో నేను దీంతో మమేకమయ్యానా, దీని నుంచి నాకు ఈ ప్రాబ్లం ఎదురయ్యిందా. ఓకే, అసలు గమనించలేనప్పుడు ఎలా కుదురుతుంది? మమేకం అయ్యాము, దాని యొక్క ఎఫెక్ట్ తెలియదు, దాన్ని వదలాలి అనేది తెలియదు. అది స్వేచ్ఛ అనేది తమ స్వంత యథార్థ ఆత్మతో కలగలిసి ఉన్నవారికే చెందుతుంది. ఇక్కడ స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది అంటే ఇక్కడ స్వేచ్ఛ అంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఆత్మతో కలిసి ఉన్నప్పుడే ఆ స్వేచ్ఛ వస్తుంది. ఇప్పుడు భౌతికంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పని చెయ్యి అని చెప్తుంటారు, నువ్వు ఈ చదువు చదువురా అని చెప్తారు. కానీ ఆ చదువు కోసం, ఆ అనుభవం కోసం రాలేదు. అందువల్ల వాళ్ళ ఆత్మ ఏమి కోరుకుందో అది చేయడం కోసం వచ్చారు కాబట్టి ఈ పనిని వదిలే స్వేచ్ఛ వాళ్ళకు వస్తుంది. ఒక్క నిమిషం అలా ఉన్నా. ఉమ్. స్వేచ్ఛ అనేది తమ స్వంత
యథార్థ ఆత్మతో కలగలిసి ఉన్నవారికే చెందుతుంది. ఆత్మతో కలిసి ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ మరి వాడిని ఏ ప్రణాళిక మీద పంపించిందో ఆత్మకు తెలుసు కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రణాళిక చేస్తూ ఉన్నప్పుడు లేదు లేదు నువ్వు ఈ ప్రణాళిక మీద కదా పంపించింది, నువ్వు ఈ పని చెయ్యి అనే స్వేచ్ఛ అనేది ఇవ్వబడుతుంది ఆటోమేటిక్ గా. తన ఇక్కడ వ్యక్తీకరణకు ఆత్మతో కలిసిన వాళ్ళకి అంటున్నారు, ఆత్మతో కనెక్ట్ అయిన వాళ్ళకి అని చెప్తున్నారు పర్టికులర్ గా. తన వ్యక్తీకరణకు చెందిన వాహనాలతో మమేకమైపోయిన మనిషికి స్వేచ్ఛ ఉండదు. అంటే ఇక్కడ దీంతో కనెక్ట్ అయిన వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు, ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. మీ యథార్థ ఆత్మకు మీరు దగ్గరైన కొద్దీ సౌందర్యాన్ని, మంచితనాన్ని, ధార్మికతను, ఆనందాన్ని, స్వేచ్ఛను ప్రసరిస్తూ ఉంటారు. మళ్ళీ చెప్పు. మీ యథార్థ ఆత్మకు మీరు దగ్గరైన కొద్దీ సౌందర్యాన్ని, మంచితనాన్ని, ధార్మికతను, ఆనందాన్ని, స్వేచ్ఛను ప్రసరిస్తూ ఉంటారు. మీ యథార్థ ఆత్మకు మీరు దగ్గరైన కొద్దీ సౌందర్యాన్ని అంటే ఎందుకని ఆత్మలో ఉన్న సుగుణాలని ఇక్కడ ప్రదర్శిస్తాం కాబట్టి. మంచితనాన్ని, ధార్మికతను, ఆనందాన్ని, ఒక్కొక్కటి పొందుతాం, స్వేచ్ఛను ప్రసరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటారు, ప్రసరిస్తూ ఉంటారు. అంటే ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ అంటేనే సౌందర్యం, మంచితనం, ధార్మికత, ఆనందం, స్వేచ్ఛ. మీ భౌతిక జీవితం ఆ అంతర్గత సౌందర్యాన్నే ప్రసరిస్తుంది. అందుకే కదా భౌతికంలో ఎలా ఉన్నా అంతరంగంలో కానీ ఆ సద్గుణాలని వాటిని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సౌందర్యం వస్తుంది. మీ చర్యలు, పనులు, కదలికలు అన్ని సౌందర్యాన్ని సంతరించుకుంటాయి. తమ యథార్థ ఆత్మ కాంతిలో జీవించే వాళ్ళు పరమాత్మ, విశ్వాత్మల స్వర సమన్వయాన్ని సాకారం చేస్తారు. అంటే వాళ్ళు విశ్వాసం ఇచ్చిన వాటిని సాకారం చేస్తారనమాట, వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. అలాగే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ విశ్వాత్మ సామరస్యం తనను తాను వ్యక్తం చేసుకుంటుంది. విశ్వాత్మ సామరస్యం తనను తాను వ్యక్తం చేసుకుంటుంది. అంటే విశ్వాత్మ ఏదైతే అనుకుందో వీళ్ళ ద్వారా దాన్ని చేయడం అనేది చేస్తుంది కాబట్టి, అంటే వ్యక్తం చేసుకోవడము అంటే వాళ్ళ చేత ఆ పని చేయిస్తుంది అని. విశ్వాత్మ ఏమనుకుంటుందో ఆ పని వీళ్ళ ద్వారా చేయిస్తుంటది, ఎంచుకుంటది. మరి ముందు చెప్పుకున్నాం కదా మాస్టర్స్ ఎంచుకుంటారు, వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తారు అని. ఆ కోణం వస్తుంది ఇక్కడ. అలాంటి సమకాలిక సమన్వయం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆటోమేటిక్ గా ఇంకా ఇప్పుడు విశ్వాత్మ యొక్క వర్క్ అంటే అద్భుతమైన వర్కే ఉంటది కదా. మరి విశ్వాత్మ ఎంచుకుందంటే అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ సౌందర్యం అన్నీ వచ్చేస్తాయి. మన భావోద్వేగపరమైన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయి. ఏకాత్మ సౌందర్యం, ప్రేమ అనేవి మన భావోద్వేగాల ద్వారా ప్రసరించి సరైన మానవ సంబంధాలను, సద్భావనను, సహకారాన్ని సృష్టిస్తాయి. ఏకాత్మ సౌందర్యం, ప్రేమ అనేవి మన భావోద్వేగాల ద్వారా ప్రసరించి సరైన మానవ సంబంధాలను, సద్భావనను, సహకారాన్ని సృష్టిస్తాయి. అంటే ఇప్పుడు
యూనివర్స్ మనకు ఒక వర్క్ అప్ప చెప్పింది. యూనివర్స్ ఏం చేస్తుంది? అందరికి ఒక్కొక్క వర్క్ అప్ప చెప్పింది. ఆ అప్ప చెప్పడం ద్వారా ఆ వర్క్ చేస్తూ మనలో ఆ దివ్యత్వాన్ని నిలుపుకోగలగాలి. ఆ దివ్యత్వాన్ని నిలుపుకోవడం కోసమే యూనివర్స్ వర్క్ ఇచ్చింది. మరి ఆ దివ్యత్వాన్ని నిలుపుకోకుండా చేసినప్పుడు ఆ వర్క్ చేసినందువల్ల లాభం ఏమీ లేదు. అంటే లాభం ఏమీ లేదు అంటే యూనివర్స్ కి లాభం ఉంటుంది, మనకి లాభం ఉండదు. ఎందుకని? ఆ వర్క్ చేస్తూ ఇట్లాంటి సేవ చేస్తూ ఆ ఏకత్వంలోకి వెళ్తూ ఇవన్నీ చేయటం వల్ల జరుగుద్ది అది. మళ్ళీ చదువు ఆ పాయింట్. మన భావోద్వేగపరమైన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయి. ఏకాత్మ సౌందర్యం, ప్రేమ అనేవి మన భావోద్వేగాల ద్వారా ప్రసరించి సరైన మానవ సంబంధాలను, సద్భావనను, సహకారాన్ని సృష్టిస్తాయి. అంటే మన లోపల ఇవన్నీ సద్భావాన్ని, సహకారాన్ని, ఇప్పుడు ఎక్కడో ఫ్లడ్స్ వచ్చాయి, ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనము అక్కడ వాళ్ళకి ఫుడ్ అందిస్తున్నాము, కావాల్సిన వస్త్రాలు అన్ని అందిస్తూ ఉన్నాం. ఆ సేవలో మనకు ఒక పాత్ర ఇస్తుంది, ఆ పని చేయటానికి రెడీగా చేసిద్ది. ఆ పని చేసామే అనుకోండి, ఆ పని చెయ్యటంతో మనం ఆ దివ్యత్వాన్ని నిలుపుకోగలగాలి. మరలా అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ చేస్తూ ఉండాలి. మరి అది నిలుపుకోగలిగేటట్టుగా మనం ఎప్పుడు ఎరుకతో గమనించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అర్థమవుతుందా మాస్టర్స్? ఆ దివ్యత్వాన్ని నిలుపుకుంటామా నిలుపుకోమా అనేది మన చేతుల్లో ఉంది. అలాగా ఏకాత్మ ఇవన్నీ ఇచ్చి మనలో దివ్యత్వంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటది. ఉమ్, మానసిక తలంలో ఆకర్షిస్తుంది. చదువుమా, నాది సిగ్నల్. మానసిక తలంలో మానసిక తలంలో ఆత్మ దివ్య జ్ఞాన ప్రకాశంగా ప్రసరిస్తుంది. ఉమ్, ఇక్కడ నేర్చుకుంటూ ఉన్న ఇదంతా మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఆత్మలో స్టోర్ చేస్తున్నాం కదా. అప్పుడు అది దివ్యత్వంతో వికసిస్తుంది. అంటే దివ్యత్వంతో విరాజిల్లుద్ది ఆత్మ. నిన్న మనం చెప్పుకున్నాం, శుద్ధ చేతన ఆత్మక మనస్సు అన్నింటినీ స్టోర్ చేసుకుంటుంది, ఏవైనా స్టోర్ చేసుకుంటుంది. దానికి విచక్షణ, తర్కం అంటే ఏమి ఉండవు. అందుకే కదా నిన్న నీలపు రంగు షర్టు వేసుకున్న వాళ్ళ ఫ్రెండ్ ను చూడగానే గతంలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరిగిపోయింది కూడా గుర్తొచ్చి ఇతని మీద అనుమానంతో అతనితో ఫంక్షన్ కి వెళ్ళడానికి కూడా ఆగిపోయింది. అదే ఆత్మకి కానీ తర్కమో విచక్షణ ఉంది అనుకో, అప్పుడు ఆ అబ్బాయి వల్ల జరిగింది కదా, ఇతని వల్ల కాదు కదా అని చెప్పేది. కానీ ఆత్మకి తర్కము లేదు, విచక్షణ లేదు. అందువల్ల ఏం చెప్తుంది? దాన్ని గుర్తు చేస్తుంది, మనం ఇక్కడ అనుమానంతో ఆగిపోతాం. కానీ పోను పోను ఏం జరుగుద్ది? ఈ సద్గుణాలు వీటిని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఆధ్యాత్మికంలోకి ఎదిగే కొద్దీ ఈ ఏకత్వంలోకి వెళ్లే కొద్దీ, ఈ నిజతత్వంలోకి వెళ్లే కొద్దీ ఆత్మ ఏం చేస్తుంది? ఏది అవసరమో దాన్నే స్టోర్ చేస్తుంది. అనవసరమైనవి ఆ శుద్ధ చేతనాత్మక మనసులో స్టోర్ చేయదు, ఇంకా మార్చేస్తూ ఉంటుంది. అవసరం లేదు నాకు ఇంక ఇది అని అక్కడికక్కడ వదిలేస్తుంది. మన మనస్సు అంతర్గత ఆత్మ నుంచి గొప్ప కాంతిని నిరంతరంగా అందుకుని స్పష్టమైన ఆలోచన విధానం ద్వారా అంతర్దృష్టిగాను, దూరదృష్టిగాను ఆ కాంతిని ప్రదర్శిస్తుంది. మళ్ళీ చదువు మాది. మన మనస్సు అంతర్గత ఆత్మ నుంచి గొప్ప కాంతిని నిరంతరంగా అందుకుని స్పష్టమైన ఆలోచన విధానం ద్వారా అంతర్దృష్టిగాను, దూరదృష్టిగాను ఆ కాంతిని ప్రదర్శిస్తుంది. అంటే మన లోపల ఉన్న ఆ కాంతిని వీటి ద్వారా వ్యక్తం జరుగుతుంటది, బయటికి వ్యక్తం అవ్వబడుతుంటది. మన ఆలోచనలు, మాటలు అత్యధిక స్థాయి
విద్యుత్ శక్తితో నిండిన అంతర్గత సౌందర్యం, అంతర్గతమైన మంచితనం, ధార్మికత, ఆనందం, స్వేచ్ఛలను ప్రతిఫలిస్తాయి. ఇవన్నీ ప్రతిఫలిస్తాయి అంటే ఇవన్నీ ఉంటాయి లోపల. అంటే ఈ పనులన్నీ చేయటం ద్వారా వీటి ద్వారా విశ్వం యొక్క వర్క్లోకి వెళ్ళినప్పుడు వీటన్నిటి ద్వారా మన లోపల ఈ అంతరంగంలో ఇటువంటి ఫలితం అనేది చక్కగా వస్తుంది. ఉమ్, మనల్ని మనం తెలుసుకోవాలని మనకు చెప్తూ ఉంటారు. ఉమ్, ఈ భూగ్రహం మీద ఎవ్వరూ తమను తాము తెలుసుకోలేరు. ఉమ్. ఎవరైనా కేవలం తమలాగా ఉండగలరు. తనను తాను తెలుసుకోవడం అనేది ద్వైతం. తెలుసుకునేవాడు వస్తువు ఉంటాడు. అంటే ఆ తెలుసుకునేవాడు ఎప్పటికైనా తెలుసుకోవడానికే వస్తాడు. ఫైనల్ గా ఆ మెట్టు ఎక్కాల్సిందే. ఉమ్, మనం తెలుసుకునేవారుగా తెలు తెలుసుకోవాల్సిన వస్తువుగా ఉంది. అదే సమయంలో మనం మనలాగా ఉండడం అనేది సాధ్యం కాదు. ఉమ్. అది ఓకే లావణ్య, స్టాప్ చేస్తాం. ఒక్క లైన్ ఉంది మేడం, 1 లైన్ ఉమ్, ఉంది, పారాగ్రాఫ్ అయిపోతుంది. ఉమ్. కానీ ఎవరైనా తనలాగానే తయారైనప్పుడు అతని ఆత్మ ఇక ఓ వస్తువుగా ఉండదు, కేవలం అతను ఉంటాడు. అంటే ఆత్మలో ఉన్నాయని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ జీవించేది ఆత్మగానే కదా. అదే. ఉమ్. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మాస్టర్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.